బట్ ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం అనేదైతే కనిపిస్తుంది. మొత్తం 123 మున్సిపాలిటీల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆహ్, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి ఎవరైతే ఉన్నారో ఆయన స్పష్టంగా కోర్టుకి కూడా చెప్పడం జరిగింది. అక్టోబర్ చివరి నాటికి ఆహ్, స్థానిక ఎన్నికలు మొత్తం కూడా ముగిస్తాం. ఆ ప్రక్రియ మొత్తం కూడా అయిపోద్ది అని అంటున్నాడు. అంటే 2 నెలల లోపులోనే అయిపోద్ది. ఆగస్ట్ ఆల్‌మోస్ట్ ఎండింగ్‌కొచ్చింది కాబట్టి 2 మంత్స్ లోపులో. అంటే సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి, సెకండ్ వీక్ నుంచి మనకి నోటిఫికేషన్ షెడ్యూల్ అయ్యి వస్తాయి కాబట్టి, సో మేల మధ్యలో మనకుందేంటంటే ఆహ్, రఫ్‌గా ఒక 40 డేస్ ఉంటదనమాట మేబీ ప్రాబబ్లీ. అక్టోబర్ ఎండ్ నాటికన్నారు గాబట్టి, మేబీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి షెడ్యూల్ నో ష నోటిఫికేషన్ రావడం, షెడ్యూల్ రావటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది గాబట్టి, చాలా తక్కువ టైం ఉంది. మాక్సిమం రఫ్‌గా ఒక 40 డేస్, 35 డేస్ అన్నట్టుగానే ఉంది. సో, ఈ నేపథ్యంలోనే ఆహ్, 2 కూటమి ఒకవైపు, వైఎస్ జగన్ వైసీపీ ప్రధాన పక్షం ఏదైతే ఉందో, ఈ 2 కూడా చాలా స్ట్రాంగ్‌గా పాయింట్ ఔట్ చేస్తున్నాయి. అంటే చాలా స్ట్రాంగ్‌గా కంటెస్ట్ చేయాలి, టఫ్ ఫైట్ ఇవ్వాలి అని. లాస్ట్ మనకి 2021లో జరిగాయి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. 2021లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు మొత్తం మున్సిపాలిటీలో, కార్పొరేషన్‌లో మొత్తం పంచాయతీల్లో కూడా వైసీపీ హవా. అది అప్పుడు అధికార పార్టీ కాబట్టి 2019 నుంచి 24 వరకు కూడా అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి అధికారి జనరల్‌గా ఎక్కడైనా స్థానిక లోకల్ ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ఎడ్జ్ కాదు. ఆల్‌మోస్ట్ 80% అధికార పార్టీకే ఉంటుంది. ఎక్సెప్ట్ బాగా వ్యతిరేకత వచ్చి ఏదో తేడా కొడితే తప్పించి 80% అధికార పార్టీ. సరే వాళ్ళు మనీతో కొంటారా? లేదంటేనో లోకల్ లీడర్స్ ప్రలోభాలకు గురి చేస్తారా? ఇయన్నీ గూడా ప్రాస్పెక్ట్‌లో పెట్టుకున్నట్లయితే అధికార పార్టీకి ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ రాష్ట్రమైనా సరే మాక్సిమం అధికార పార్టీ. అప్పుడు 2014 19 మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అప్పటి టీడీపీకే ఎక్కువ సీట్లొచ్చాయి. ఎక్కువ మున్సిపాలిటీలు గెలవడం కావచ్చు, ఎక్కువ పంచాయతీలు గెలవడం కావచ్చు. సేమ్ 2021లో వైసీపీ ఉన్నప్పుడు కూడా వైసీపీకే ఎక్కువ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇవన్నీ గూడా కార్పొరేషన్‌లో ఎక్కువగా వాళ్ళే గెలిచారు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. 2024 అంటే భవిష్యత్తులో మనకు అక్టోబర్‌లో జరగబోతున్న నేపథ్యంలో కూటమికే ఎడ్జ్ ఉంటుందనేది ఒక వాదన. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి బేసిక్‌గా. అందుకని 3 పార్టీలు కలిసున్నాయి కాబట్టి. సో, ఎన్నికలు 2025 ఏదైతే అని ఏదైతే వచ్చిందో ఓటర్ల సవివర జాబితా ఏదైతే ఉందో దాని ఆధారంగానే అది వాళ్ళు రెడీ చేసినటువంటి ఓటర్ల జాబితాకు అనుగుణంగానే ఎన్నికలు జరగబోతున్నాయనేది కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సో, ఆ షెడ్యూల్‌కి సంబంధించి కొంత ఇప్పుడు నోటిఫికేషన్ షెడ్యూల్ గురించి కొంత సర్క్యులేట్ అవుతుంది. అది నిజం కాదు. అఫీషియల్‌గా ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ అక్టోబర్ చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేస్తాము. ఎన్నికల ప్రక్రియ అని చెప్పేది ప్రభుత్వం అయితే హైకోర్ట్‌కి తెలిపింది. సో, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ముఖ్యంగా 4 ప్రధాన అంశాల మీద ఉంటుంది. ముందుగా అక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వ్యవహారం ఉంటుంది. అభ్యర్థి ఎవరు అనేది. ఆహ్, ఇక ఆ పార్టీ యొక్క బలం ఏంది? బలహీనత ఏంటి? ఈ అంశాలు బేసిక్‌గా చదువుతాడు. ఇక రిజర్వేషన్‌ల గురించి ప్రత్యేకంగా మనం ఎందుకంటే బీసీలకి 33.33 అంటే 33.33% రిజర్వేషన్‌లు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది కాబట్టి, ఆ రిజర్వేషన్‌లు కూడా కీ రోల్ పోషించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ ఎవరి బలం ఏంటి? ఏంటనేది మాత్రం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. వైసీపీ ఏమంటుందంటే చాలా స్ట్రాంగ్‌గా ఆహ్ కూటమి ప్రభుత్వం విఫలమైంది. అని ఇచ్చిన హామీలు మొత్తం కూడా చేయలేకపోయారు. ఏదో అరాకొరగా చేస్తున్నారు తప్పించి ఏవి కూడా పూర్తి కాలేదు. అన్ని అంశాలు కూడా ఫెయిల్ అయిందనేది వైసీపీ వాదన. ఆబ్వియస్‌గా విపక్షం ఏదైనా సరే అదే ప్రాస్పెక్ట్‌లో, అదే లైన్‌లో చెప్తూ ఉంటుంది. అది ఏ రాష్ట్రంలో అయినా సరే అదే చెప్తూ ఉంటుంది. సో, ఇక్కడ కూడా ఏపీలో విపక్షం చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వమే బాగా వ్యతిరేకత పెరిగిందనేది వాళ్ళ వాదన. ఆహ్, ప స్కీమ్సు సరిగ్గా రావట్లేదు. అట్ ది సేమ్ టైము అన్ని పథకాలు అంటే అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనేది వైసీపీ వాదన. కానీ టీడీపీ వాదన, కూటమి వాదన మాత్రం చాలా బలంగా ఇచ్చిన హామీలు మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేశాము. గతంలో జరిగిన దానికంటే కూడా ఎక్కువగా గతంలో గత 2019, 24 మధ్య జరిగినటువంటి ఏదైతే ఉందో అది ఆహ్, జ నిరుద్యోగ ఉద్యోగులకి ఉద్యోగ కల్పన కావచ్చు, లేదంటేనో ఇండస్ట్రీస్ కావచ్చు, లేదంటేనేమో పథక సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా అప్పుడు జరిగిన దానికంటే ఇక్కడ డబుల్, త్రిబుల్ జరుగుతూ ఉన్నాయి. సో, ప్రజలు తమ పాలనతో చాలా సాటిస్ఫైడ్‌గా ఉన్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో ప్రజలంతా కూడా కూటమికి పట్టం కడతారనేది ఒక వాదన. అయితే ఇక్కడ కూటమిలో 3 పార్టీలున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ. ఈ 3 పార్టీలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా
విత్ అలయన్స్‌తో కంటెస్ట్ చేస్తాయా? అంటే పరస్పర మద్దతుతో స్నేహపూరిత ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంటుందా? లేదంటే లేదు అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలనేది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను బేస్ చేసుకొని జరుగుతూ ఉంటాయి. కుల సమీకరణలను బేస్ చేసుకొని జరుగుతాయి. కానీ స్థానిక ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి ఇష్యూస్ ఆధారంగా స్థానిక సమస్యల ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మేము విడిగానే కంటెస్ట్ చేస్తాము అని అంటారా? అనేది మాత్రం ఇప్పటికి కూడా అధికారికంగా స్టేట్‌మెంట్ రాలేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉన్నారులే గానీ, మాకు బలం ఉందని. అటు జనసేన ఆబ్వియస్‌గా 3 పార్టీల్లో 2 పవర్స్ టీడీపీ పెద్ద పవరు, జనసేన కొంత వాళ్ళది ఈక్వల్ ఫైట్ ఇవ్వకపోయినా సరే కొంత పవర్ ఉన్న పార్టీ. నో డౌట్ అందులో జనసేన. బీజేపీ అంటావా ఈ 2 పార్టీని ఈ 2 బేస్‌ని నమ్ముకొని మాత్రమే అది సర్వైవ్ అవ్వగలదు బీజేపీ. అందరికి తెలిసిన ఫ్యాక్టే. సో, టీడీపీ, జనసేన 2 మేజర్ పవర్స్ ఈ కూటమిలో. ఈ 3 పార్టీలు ఏం డిసైడ్ జేస్తాయి? వీటి గురించి చర్చించుకున్నారా? విడిగా కంటెస్ట్ చేయాలా? లేదంటేనే విడివిడిగా కంటెస్ట్ చేసుకోవాలా? లేదంటేనేమో కలిసే కంటెస్ట్ చేయాలా? ఎందుకంటే వీళ్ళకి విడిగా కంటెస్ట్ చేస్తే ఏంటంటే కొంత ఖచ్చితంగా జనాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం విడిగా కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు కలిసి ఉండరు. వీళ్ళకి అంత సఖ్యత లేదనే ఫీలింగ్ అనేది జనాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మాక్సిమం కలిసి పోటీ చేసే అవకాశం అనిపిస్తుంది. ఆహ్, ఎక్కడ అంటే ఎవరికి ఎన్ని సీట్లు, ఏ మున్సిపాలిటీలో ఎవరికి ఏ వార్డులలో ఎవరికిస్తారు, ఏ పార్టీ ఏ పార్టీ అభ్యర్థి కంటెస్ట్ చేస్తారు, ఏ పంచాయతీలో ఎవరుండబోతారు. ఇట్లా ఈ కైండ్ మాత్రం పంచాయతీ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాన్ని ఎంత మేరకు సార్ట్ ఔట్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్తారు అనేది మాత్రం కూటమికి ఒక పెద్ద టాస్క్ లానే అనుకోవాలి. సో, వైసీపీ 151 నుంచి 11 పడిపోయినట్టు వైసీపీకి ఎంత ఆహ్, ఈ స్థానిక ఎన్నికలు ఎంత యూజ్‌ఫులో అంటే ఎంత ఇంపార్టెంటో ఆల్‌మోస్ట్ కూటమికి కూడా ఈ 3 పార్టీలు కలిసి ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో చాలా వీళ్ళకి కూడా పెద్ద టాస్కే అది. ఇతర పార్టీలని అంటే 3 పార్టీలు కలిసి కూర్చోవాలి. ఫ్రెండ్లీ పోటీ చేద్దామా? లేదా ఫ్రెండ్లీ కాంపిటీషన్ పెట్టుకుందామా? లేదంటే కలిసి మనం మాట్లాడుకొని ఈ ప్రాంతాలలో ఈ పార్టీ వాళ్ళు, ఆ ప్రాంతాల్లో కూటమి తరపున జనసేనోళ్ళు, కూటమి తరపున బీజేపీ వాళ్ళు, కూటమి తరపున టీడీపీ వాళ్ళు ఇట్లా లెక్కలు పంచుకోవాలా? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాస్కు. ఆఫ్‌కోర్స్ ఇలాంటి వాటిలలో ఖచ్చితంగా ప్రస్తుత టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా నేర్పరి. ఆయనకి తెలుసు ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ప్రెజెంట్ పాలిటిక్స్‌లో 2 తెలుగు రాష్ట్రాల్లో అన్‌డౌటెడ్‌గా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏంటి? ఏ బలాలుంటాయి? ఏంటి అక్కడ ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? ఎలా జరుగుతాయి? ఎలా నిర్వహించాల్సిన అవసరం ఉంది? ఏ విధంగా ప్రజల మనసుని గెలుచుకోవాల్సిన అవసరం ఉందనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. నో డౌట్ అందులో. సో, ఆ తర్వాత మేబీ కొంతమంది పొలిటీషియన్స్ ఉంటే ఉండొచ్చులే గాని. బట్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు. కూటమి పెద్దగా ఉన్నారు. టీడీపీ అధినేతగా ఉన్నారు. రాష్ట్రం నడిపించే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో, స్టేట్ పెద్దగా ఉన్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏ విధంగా మిత్రపక్షాలతో చర్చలు జరుపుతారనేది ఒక పాయింటు. ఆ విధంగా వాళ్ళు చర్చించుకొని కూటమిగా పోటీ చేస్తారా? లేదంటే విడిగా పోటీ చేస్తారా? అనేది ఒక యాస్పెక్ట్ అయితే, స్థానిక సమస్యలు స్థానికంగా ఏదైతే ఉంటో రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, మురుగు తీసివేత కావచ్చు, లేదంటేనో పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కావచ్చు. ఈ వీటి మీదే బేస్ అయి ఉంటది కాబట్టి అభ్యర్థి యొక్క ఇమేజ్ కూడా ఎవరైతే అభ్యర్థి నిలబడతారో స్థానికంగా సంస్థ ఎన్నికలు కాబట్టి స్థానికంగా నిలబడే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను చాలా అంటే చాలా అతనికున్నటువంటి క్యాండిడేచర్ ఏంటి? నేచర్ ఏంటి? అతను ఏ విధంగా జనాలతో కలిసి ఉంటాడు? జనాల్ని కలుపుకుపోతాడు? ఈ బేస్ మీద పట్టుకొని మాత్రమే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటది. రిజల్ట్ కూడా అదే బేస్ చేసుకొని జరుగుతా ఉంటాయి. సో, కూటమికేమో వాళ్ళు జరుపుకునే చర్చలు, సంప్రదింపులు, ఐక్యంగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం నో డౌట్. అన్‌డౌటెడ్‌గా 70-80% వరకు కూటమి గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది కలిసి. ఒకవేళ విడిగా పోటీ చేస్తే ఆ పరిణామాలు ఖచ్చితంగా వేరుగా ఉంటాయి. నో డౌట్ అందులో. ఇక్కడ ఇది కూటమి యాస్పెక్టు. వైసీపీ విషయానికొచ్చినట్లయితే వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా బలంగా నమ్ముతుంది. కూటమి ప్రభుత్వం వ్యతిరేకమైంది కాబట్టి మనమే గెలుస్తాం. ఏకగ్రీవాలు జరగకూడదు. ఏకగ్రీవాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. ఒకవేళ ఏకగ్రీవాలు అనుమతించినట్లయితే మీకు వచ్చే ఎన్నికల్లో సీట్ ఉండదు. అంటే రీసెంట్‌గా జరిగిన ఒక మీటింగ్‌లో ఆయన చెప్పారన్నమాట. 175 మంది నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పాటుగా సమన్వయకర్తలు ఎవరైతే ఉంటారో వీరందరూ కలిపి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా పార్టీ నేతలకి ఏం సమాధానం ఇచ్చారు, ఏం స్పందించారంటే ఏకగ్రీవాలు జరిగితే వచ్చే ఎన్నికల్లో మీకు సీటు ఉండదు అని డిక్లేర్ చేసి చెప్పారు. సో, ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి విందాం.
ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకుంటా. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. అది చాలా స్పష్టంగా ఒక వార్నింగ్ టైప్ అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవం కాకూడదు. ప్రతి చోట కూడా అభ్యర్థులను పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు. నియోజకవర్గం విషయానికి వస్తే నియోజకవర్గంలో అట్లీస్ట్ ఎంత హీనంగా చేసుకున్నా ఒక 4, 5 మున్సిపాలిటీలు ఉండే అవకాశం స్పష్టంగా ఉంటుంది. అంటే ఒక ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే 4, 5 మున్సిపాలిటీలు ఉంటాయి. సో, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, సమన్వయకర్త కావచ్చు, లేదంటే జిల్లా ఇన్ఛార్జ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ప్రతి నియోజకవర్గం, ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రతి స్థానిక సంస్థ ఎన్నికలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ అభ్యర్థిని పెట్టాల్సిన అవసరం ఉందని చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రిపోర్ట్ తెచ్చుకొని ఖచ్చితంగా దాన్ని స్టడీ చేసి, పోస్ట్‌మార్టం చేసి ఎవరైతే అభ్యర్థికి ఎమ్మెల్యే సహకరించారా? ఎమ్మెల్యే ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాడు ఆ ప్లేస్‌లో? అసలకి అది గెలిచే స్థానం ఖచ్చితంగా గెలవాలని పెట్టాడా? లేదంటే ఏదో నామకార్థం పెట్టాడా? ఇటువంటి అంశాలు మొత్తం కూడా నేను రిపోర్ట్ తెచ్చుకొని పరిశీలిస్తాను. ఏకగ్రీవాలు జరిగితే మాత్రం అక్కడ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతనికి టికెట్ రాదు అనేది చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇప్పుడు ఈ మాటలే వైసీపీ నేతల్లో కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బలంగా ఉన్నటువంటి కూటమి పార్టీ ఆఫ్‌కోర్స్ పెద్ద సంఖ్యలో భారీ మెజారిటీతో నంబర్‌లతో గెలిచిన కూటమిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అది అన్‌డౌటెడ్, అది ఇన్‌ఎవిటబుల్. కానీ ఇటువంటి పరిస్థితి ఈ విధంగా ఏకగ్రీవాలు జరగకుండా చూసుకోవాలి, అభ్యర్థిని పోటీలో పెట్టాలని చాలా బలంగా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఇంకొంత ఆందోళన గురే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళ వచ్చే ఎమ్మెల్యే టికెట్ ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్ ఎలక్షన్‌లో ఎమ్మెల్యే క్యాండిడేట్‌లని మార్చడం, గందరగోళం జరగటం, సరే ఏది జరిగినా సరే మొత్తం 151 కాస్త 11 అయినాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ అసలు అటువంటి సిట్యుయేషన్ నుంచి మళ్ళా అంటే ఆ నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్‌కి ఎవరైతే ఇన్‌చార్జ్‌గా ఉన్నారో అతనికి దక్కుతుందా లేదా? మళ్ళా లాస్ట్ టైమ్‌లో మారుస్తారా క్యాండిడేట్‌ని అని అనుకుంటున్నటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్ని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలకి, సమన్వయకర్తలకి, ఎమ్మెల్యే క్యాండిడేట్‌లకి అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లకి, సమన్వయకర్తలకి ముడిపెట్టడం వల్ల కొంత డిఫెన్స్‌లో పడినట్టుగా అయితే అర్థమవుతుంది. మరి దీన్ని ఏ విధంగా ఫేస్ చేస్తారు? బట్ వీళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్‌గానే చెప్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది కాబట్టి అది మాకే ప్లస్ అవుతది. ఏకగ్రీవాలు జరగకుండా చూసుకోవాలి. ప్రతి చోట కూడా పోటీ పెట్టాలి. ఖచ్చితంగా మనమే గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు. బట్ కూటమి పార్టీ నేతలు మాత్రం అన్‌డౌటెడ్‌గా గెలిచేది మేమే. నో డౌట్. ప్రజలు చాలా సాటిస్ఫైడ్‌గా ఉన్నారు మా పాలనతో. అన్ని విధాలుగా ఇచ్చిన హామీలు ఇచ్చేసాం. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా, 2 సమభాగాలుగా తీసుకెళ్తున్నాం కాబట్టి గెలుపు మాదే అని కూటమి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇలాంటి పొలిటికల్ సినారియో ఉన్న నేపథ్యంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ఆసక్తిగా మారాయి. ఒక్కసారిగా రాజకీయ వాతావరణం కూడా మారిందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్ని 2 కూడా కూటమి పార్టీలు, అదేవిధంగా వైసీపీ 2 కూడా చాలా స్ట్రాంగ్‌గా తీసుకున్న నేపథ్యంలో ఈవెన్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా ఈ రేస్‌లో ఉన్నారు. అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళకి ఎక్కడైతే బలం ఉందో అక్కడ కంటెస్ట్ చేస్తారు. నో డౌట్. గెలుస్తారా, ఓడిపోతారని పక్కన పెట్టినట్లయితే వాళ్ళు కూడా రేస్‌లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇటువంటి నేపథ్యంలో అంటే ఎలక్షన్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకా 2.5 సంవత్సరాల పైన ఉన్నప్పటికి కూడా ఆ మోడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఎన్నికల ద్వారా ఆ మూడొచ్చినట్టుగా అనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఆ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రాస్పెక్ట్ వేరు, అంశాల బేస్ వేరు. ఇది స్థానిక ఎన్నికలు జరిగే బేస్ వేరు. ఓవరాల్‌గా మెజారిటీ సీట్లు, మెజారిటీ మున్సిపాలిటీలు, మెజారిటీ కార్పొరేషన్‌లు, మెజారిటీ పంచాయతీలు ఎవరు గెలుస్తారనే దాని మీదే లోకల్‌గా కొంత పార్టీకి బూస్టప్ ఉండడం కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు, నేతల యొక్క ఆత్మస్థైర్యం నింపేలాగా ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికల్ని 2 పార్టీలు కూడా చాలా స్ట్రాంగ్‌గా తీసుకున్నాయి. చూడాలి మరి అక్టోబర్ చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచే మేబీ
ప్రాబబ్లీ ఫస్ట్ సెకండ్ వీక్ నుంచే ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రక్రియ కూడా అంతా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదనుకుంటే ఇక అక్టోబర్ ఎండ్ వరకు అన్నారు కాబట్టి అక్టోబర్ ఫస్ట్ వీక్ అట్లా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఎన్నికల సంఘం ప్రభుత్వం ఆదేశించింది, ఆల్రెడీ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఆపై దృష్టి పెట్టారు. బట్ ఆ డేట్లు, ఆ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేసే పనిలోనైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే 2025 ఓటర్ల జాబితా ఏదైతే ఉందో, నియమించినటువంటి సర్ సవరణ తర్వాత చేసిన జాబితా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎన్నికలు జరగడానికి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. సో అందులో మార్పేం ఉండదు. ఇక దాన్ని బట్టి, ఆ టైంని బట్టి, ఆ షెడ్యూల్‌ని బట్టి వాళ్ళకున్నటువంటి అక్టోబర్ చివరి ఎండ్‌కి పెట్టుకున్నారు కాబట్టి ఈ గ్యాప్‌ని బట్టి వాళ్ళు ఎలక్షన్‌లు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. మరి చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఏంటి? ఎవరికి ఆబ్వియస్‌గా అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటదనేది ఓపెన్ ఫ్యాక్ట్. బట్ ఎంత మేరకు ఫైట్ చేస్తారు? ఎంత మేరకు టఫ్ ఫైట్ ఉంటుంది అధికార పార్టీకి, విపక్షానికి అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.